అబ్బా, మెల్లిగా పెట్టవే, నొప్పి పెడుతుంది. దీనికేలా అంటే మరి శోభనం గదిలో నొప్పులు ఎలా తట్టుకుంటావే? ఛీ పోవే, పాడు. ఏంటి చీ పాడునా? సిగ్గుపడ్డ వాపి పడగ గదిలో మొగుడితే ఎలా ఉండాలో ముందు అది తెలుసుకో. అబ్బా, నన్ను తినకుండా ఎలా ఉండాలో చెప్పవే. బెడ్రూమ్లోకి వెళ్ళగానే వెంటనే ఆ పని ఒప్పుకోకే. కొంచెమైనా వెట్టి చేయాలి. నువ్వు వెంటనే ఒప్పేసుకున్నావు అనుకో, నీకు ఇంతకు ముందు అనుభవం ఉందని నీ మొగుడికి డౌట్ వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసే? ఎలా ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ రాజుగాడితో రోజు ఇదే గొడవ. వాడి మీద చెయ్యగానే నేను తట్టుకోలేక ఎమ్మటే కమిట్ అయిపోయాను. దాంతో వాడు నీకెంతమందితో సంబంధం ఉందని రోజు అనుమానంతో చంపుతున్నాడు. నా ఫ్రెండు కదా అని నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నీ మొగుడు నడుమే చేసి నొక్కగానే మెలికలు తిరుగుతూ వెంటనే అన్నిటికి ఒప్పేసుకుని సర్వం సమర్పించుకో. మాకు అన్నింటికి చీపాడు చీపాడు అనాలి. ఏమీ తెలియనట్టుగా ఉండు. అలాగే. అలా కాసేపు ఊరించి తర్వాత రెచ్చిపో. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పద గదిలోకి. సరే పద. నీకోసమే ఎదురు చూస్తున్నా ఇందు. పాలు తీసుకోండి. నాకీ పాలొద్దు. నీ మురిపాలు కావాలి. ఇస్తావా? విప్పనా? ఏంటి? చీర. మీ ఇష్టం. ఈయన చేసే పనులకి నాకు మూడొచ్చేస్తుంది. కానీ బెట్టు చేయమని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది కదా, ఎలాగైనా బెట్టు చేయాలి. చిప్పాడు. చీపాడునా? ఏంటండి ఇది? ఫస్ట్ నైటు ఈ పనులు చేయకుండా భక్తి గీతాలు పాడుకుంటారా ఏంటి? రా దగ్గరికి రా, గట్టిగా వాటేసుకో. చిప్పాడు. పోనీ నీ పెదాల మీద ముద్దు పెట్టనా? చిప్పాడు. ఏంటా పనులు? పోనీ నీ బొడ్డు మీద ముద్దు పెట్టనా? చిప్పాడు. ఓ, బెట్టు చేస్తున్నావా? నీకు మూడు రావాలంటే అక్కడ ముద్దు పెట్టాల్సిందే. ఎక్కడా? అక్కడే. అదే ఎక్కడా? నీ సమోసా మీద. చిప్పాడు. అవేం పనులు? నిజంగా నీకు ఇవన్నీ ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఛీ, నా మూడంతా పాడు చేసావు. ఈ స్వీట్లు ఫ్రూట్లు నువ్వే తినేసి పడుకో. చిచి,
ఫస్ట్ నైట్ అంటే హాలీవుడ్ మూవీలో ఊహించుకున్నా, అంతా వేస్ట్. చి చిచి. అయ్యో పాపం, నేను ఎక్కువ బెట్ చేసేసరికి మూడ్ ఆఫ్ అయినట్టున్నారు. ఎలాగైనా మూడ్లోకి తెప్పించాలి. విష్ణు, ఏంటి మళ్ళీ చీపాడా? అది కాదండి, ఈ రాత్రి. రాత్రి లేదు పగలు లేదు, పడుకో అటు తిరిగి. అది కాదండి. నువ్వు చెప్పే సోది వినడానికి నాకు మూడ్ లేదు, పడుకో మర్యాదగా. మూడ్ నేను తెప్పిస్తాగా. ఏంటి ఏమన్నావు? అవును, నేను ఇంతాక తప్పు చేశాను, సారీ. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా నేను రెడీ. ఏ, ఇప్పుడు నేనేం చేసినా నీకు ఓకేనా? మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి ముద్దు. అవునా? అయితే నీ స్టైల్లో నువ్వు నాకు మూడు తెప్పించు, తర్వాత నా ప్రతాపం నేను చూపిస్తా. అలాగే. ఇంతకీ నాకు మూడేలా తెప్పిస్తావు? దీన్ని ఇప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తానా? నేనైతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఇది పట్టుకో. ఏంటిది? తేనె. ఏం చేయాలి? నాకు ఎలా ఉంది? బాగుంది. ఈ రాత్రంతా మనకిదే పని. ఓ, అర్థమైందిలే. ఐ లవ్ యూ విష్ణు. ఐ టు లవ్ యూ ఇందు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఇక మన ఇద్దరికి జీవితాంతం స్వర్గమే స్వర్గం. అంటే ముసలోళ్ళమైనా వదలరా? నీ కోఆపరేషన్ ఉంటే 100 ఏళ్ళైనా మన శోభనం ఇలానే జరుగుతుంది.